ఫస్ట్ కావ్య టు స్పీక్. సో ఈగల్ ద్వారా మనందరి ముందుకి మరొకసారి వస్తున్న కావ్య విల్ స్పీక్ నా. Good evening, everybody. First of all, అక్కడ ప్లస్ మార్క్ ఉంది చూసారా అదే. good evening, everybody. First of all, thank you, everyone, for coming and joining us, and also for all the love and support you all have shown after the trailer of Eagle. We were very thrilled and very overwhelmed. And also a big congratulations to the entire team of Dhamaka for completing 1 year success, and I'm so glad to be a part of it today. And I just want to thank everybody. First of all, I'll start with thanking Ravi sir, and he's really been a blessing on set, and I feel like he only elevated my performance in so many ways, and there's so much to learn from him on screen and off screen. And just like Srinivas Garu, I'm a fan of his personality, and I'm sure everybody who knows him can vouch for that. Secondly, thank you Karthik sir for realizing my potential and giving me this opportunity. And also thank you Mani Garu for seeing me as this character, and when I played this character, for taking a sigh of relief and not a sigh of stress. So thank you Mani Garu, and special thanks to Vishwa Prasad Garu for believing in me and always having my back on set, and I never had to face any trouble. Thank you so much, and I hope to do a lot more films with you. Okay, that's it. Thank you everybody. Thank you. థ్యాంక్ యూ కావ్య, విష్ గుడ్ లక్. అండ్ ఇప్పుడు ఎడిటర్గా చూసాం, డిఓపిగా చూసాం, డైరెక్టర్గా కూడా చూసాం. ఇప్పుడు ఈగల్తో సో పవర్ ప్యాకెట్ ఫిల్మ్తో మనందరి ముందుకి వస్తున్న కార్తిక్ ఘట్టంనేని గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏ అభిమాన సంఘం కార్తిక్ గారి. సో 2 కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్ 1 ఇయర్లో నేను చేశాను. ఒకటి ధమాకా, రెండోది ఇది. రెండిటికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్మోస్ట్ 2 years ని పనిచేస్తున్నాను. షూటింగ్తో కలుపుకొని సంవత్సరం కదా. బోర్ కొట్టలేదు నీకు? కొట్టలేదు సార్, బికాస్ 2 డిఫరెంట్ యాక్టర్స్తో వర్క్ చేసినట్టుంది నాకు. బికాస్ నాకు ధమాకా కూడా చాలా డిఫరెంట్ సినిమా నాకు, బికాస్ నేను బిఫోర్ అలాంటి సినిమా చేయలేదు. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. తర్వాత ఈగిల్. సో ఇంత కాంట్రాస్టింగ్ ఫిల్మ్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే 2 సినిమాలకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, విశ్వ గారు అండ్ వివేక్ గారు. ఈగల్ అనేది సీరియస్ ఫిల్మింగ్ కాదండి, ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ విత్ కమర్షియల్ టచ్. ఖచ్చితంగా సంక్రాంతికి చూడండి. అండ్ ఐ స్టాప్ ఇట్ హియర్. కానీ మధ్య మధ్యలో రవితేజ గారిని చూస్తున్నారు, దెన్ లైన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళు మైక్ ఇమ్మన్నా ఇవ్వరు, ఆ రేంజ్లో మాట్లాడుతూ ఉంటారనమాట. సో మీరు కూడా అలా ఆ సూపర్ సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈగల్ ద్వారా. అండ్ వందన గారు ఒక మాట, వందన గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. I'm very glad that Dhamaka has been such a big success, and congratulations to the entire team. Thank you Raviteja Garu and Karthik Garu for such a big hit, and wishing you all the very best for Eagle. Thank you. థ్యాంక్ యూ వందన గారు. మరి Thank you అండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈగల్ని మనందరికీ అందించబోతున్న మన విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. సో లాస్ట్ ఇయర్ ఎండ్ ఒక బ్లాక్ బస్టర్తో ఎండ్ చేసాము. నెక్స్ట్ ఇయర్ విల్ స్టార్ట్ విత్ ఎ బ్లాక్ బస్టర్. సో ఇందాక ఆది అడిగినట్టు వాట్ ఈజ్ ఈగల్ అంటే, ఈగల్ ఒక ఎంటర్టైనర్ విత్ లాడ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎ బిగ్ మాస్ ఆఫ్టర్ ఆఫ్ రవితేజ గారు అండ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అట్ ద ఎండ్ అండి. ఇట్ విల్ బి ఎ బిగ్ సక్సెస్ అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈగల్తో పండగని మరింత పెద్ద పండగని చేయడానికి మన ముందుకు వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఏదో నిన్న మొన్న అయినట్టుంది, 1 year అయినట్లేదు అసలు నాకు. మళ్ళీ ఫ్రెష్గా టోటల్గా సాంగ్స్ కానీ ఊపి చూస్తుంటే చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి విశ్వ గారు. అండ్ అంటే అప్పుడు రిలీజ్ అవ్వకముందు నాకు ఒకటి అనిపించింది, అది నిజమైంది. అది దృష్టిలో పెట్టుకుని చాలా హ్యాపీగా ఉన్నా. అదేంటంటే, ఒకటి
మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇచ్చిన సాంగ్స్కి అతను విపరీతమైన పేరు వస్తుందని నమ్మాను నేను. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కూడా నమ్మాను. చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు, బాగున్నాడు, మళ్ళీ వర్క్ చేయబోతున్నాం. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిలో. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగ తీసే నెక్స్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక ఆల్రెడీ ఇక్కడ మేము సేమ్ ఆల్మోస్ట్ అందరూ సేమే, ఒకరిద్దరు తప్ప. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టరు, శ్రీనివాస్ అవసరాల తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్, అంతే కదా, సేమ్ టు సేమ్ మొత్తం. సో కెమెరామెన్గా చూసాం, ఇప్పుడు డైరెక్టర్గా చూడబోతున్నాం. కార్తీక్కి సినిమాతో వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కార్తీక్. ఒక కొత్త ఒకటి మాత్రం చెప్పగలను నేను, ఒక కొత్త రవితేజని చూపిస్తున్నాడు డెఫినెట్గా ఈ సినిమా నుంచి. అది నాకు భయంకరమైన మామూలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్, ఐ హోప్ ద ఫిల్మ్ షుడ్ డూ వెల్ అండ్ హీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇక శ్రీలీల గురించి చెప్పాను నేను, యూఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ థింగ్ అని. అయిందా లేదా? సో ఐమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ లీలా. ఇకపోతే ఇందాక మా ఆల్రౌండర్ ఆది ఎదురుకొచ్చినాడు. ఎలా మాట్లాడతావా బాబు, అసలు అర్థం కావట్లేదు. మొత్తం అంతా ఎంతమందికి ఆల్ ది బెస్ట్, సారీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావు. ఎక్కడ లాస్ట్ ఇయర్ మొదల దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా మొత్తం అందరికీ. మైక్ టైసన్. థ్యాంక్ యూ అది. అండ్ మంగ్లీ ఖచ్చితంగా చెప్పక్కలేదు, యూఆర్ టూ గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్. సారీ ఐ ఫర్గట్ యువర్ నేమ్. మోనికా. సారీ మోనికా, షార్ట్ మెమరీ అనుకో. ఇక మర్చిపోను. బేసిక్గా ఆడవాళ్ళ పేర్లు అసలు మర్చిపోను నేను, సారీ. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక ఈ సినిమాకి వద్దాం. కార్తీక్ గురించి చెప్పేసి రెండు చోట్ల దిగు, వీళ్ళు కొత్తగా ఉన్నారు కదా నాకు. సో ఫర్ ద ఫస్ట్ టైం కావ్యతో చేయటం, కావ్య తాపర్తో. ఇది దీంట్లో మళ్ళీ కావ్య తాపన్ కూడా ఇంతకుముందు చూసిన కావ్యాన్ని వేరు, ఈ సినిమాలో చూసే కావ్యాన్ని వేరు. సూపర్ ఇట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ క్యారెక్టర్ భలే నచ్చింది నాకు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కావ్య. యూ షుడ్ హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఐఎమ్ వెరీ ష్యూర్. ఇక ఇతని పేరు ఎప్పుడు నాకు డేవ్ డెంజా, దేవ్ జెండ్. ఇందాక ఎక్కడ ఉందంటే ఎక్కడో అకాడమీ అవార్డ్ ఫంక్షన్ ఉంది చూడు, అలా మాట్లాడుతున్నాడు ఇందాక. బట్ ఐ విష్ సీరియస్లీ, ఐ స్ట్రాంగ్లీ విష్, జోక్స్ అపార్ట్, నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఇంకా అవసరాలు శ్రీనివాస్తో ఫస్ట్ టైం. బేసిక్గా ఇంట్రాక్షన్ బాగా తక్కువ, కానీ చాలా తక్కువ సెన్సిబుల్ పీపుల్లో వన్ ఆఫ్ ద సెన్సిబుల్ పర్సన్ ఇతను. అంటే బేసిక్గా నాకు బుర్ర తక్కువతో అసలు చాలా వెరీ వెరీ సెన్సిబుల్. మన నవదీప్ వస్తానని రాలేదు ఏంటో మరి, నవదీప్ మిస్ అయ్యాడు. నవదీప్ ఉంటే కూడా చాలా బాగుండేది. ఓకే ఓకే, అలాంటి చెప్పకూడదు. సో ఇంకా ఉన్నాయి, ఇంకా గోల్ ఇంకా ఉంది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అండ్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వ గారు. దిస్ షుడ్ కంటిన్యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ ఎల్స్? అంతే. ఇంకైనా మర్చిపోతే చాలా మాట్లాడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇద్దరికి మనం మొమెంటోస్ ఇవ్వడం, షీల్డ్స్ ఇవ్వడం. యా, సో శ్రవణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అకౌంటెంట్. అండ్ అలాగే స్వామి వేదిక మీద వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈగల్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది 13 జనవరి 2024లో. కొత్త సంవత్సరంలో సరికొత్త లుక్తో మాస్. అయ్యో నిజంగానే ఓకే. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్నారు. ఈగల్తో కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోకి అలాంటి మంచి సక్సెస్ అందుకోబోతున్నారు. కొత్త సంవత్సరానికి సరికొత్త లుక్తో మాస్ మహారాజా రవితేజ గారు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈగల్ని తీసుకొస్తున్నారు. సో వెయిట్ ఫర్ ఇట్. అండ్ 13th సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇవాళ ఇక్కడికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ధమాకా టీం అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్
Shreyas Media today's event by. So thank you, Shreyas Media. This is Geeta Bhagat signing off. Shubhratri. Thank you, media, for your support, and thank you, audience, for your support.